ముందుగా దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే సంఘంలోకి పాస్టర్ గారికి బుద్ధకి నా వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. ఈ 3వ మాట దేవుడు దీవించుకున్నాడు. ఈ బాధ్యత నా ప్రభుత్వం చేసి అప్పగించడానికి వాటిని వివరించడానికి నాకు అర్థం అవడానికి నన్ను సహాయం దయచేస్తున్నాను ప్రభావ. ఇది మనసు గ్రహించి మనసు మరి దయచేయండి. నా జీవితంలో మరి సమయం ఇచ్చిన దేవునికి అలాగే అమ్మగారికి సంఘానికి నా వందనాలండి. మనం గుడ్ ఫ్రైడే రోజున ప్రీతిగా ఉపవాసం ఉండి దేవుడు పలికిన 7 మాటలు మనం చెప్పుకోవడానికి సమయం ఇచ్చిన దేవునికి వందనాలండి. అలాగే ఒకసారి 3వ మాట చదువుకుందామండి. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మాట చెప్పానండి. దానికి ఏమిటంటే మనకి 3వ మాట దేని గురించి చెప్తున్నారంటే ప్రభు బాధ్యత గురించి తెలియజేస్తున్నారు. బాధ్యత అంటే ఇప్పుడు దేనికి తండ్రి ఆ చివరి క్షణంలో కూడా సిలువలో వేలాడుతూ ఎంతో బాధతో తల్లి వైపు చూడగానే ఆ తల్లి ఏమైపోతుందో అని ఆలోచించి తన శిష్యుడైన యోహానును ఇదిగో అమ్మ నీ కుమారుడని యోహాను చూపించి, ఇదిగో అమ్మ నీ కుమారుడని యోహాను చూపించాడు. అలాగే మన కుటుంబంలో ఎంతోమంది ఉంటారు, యవనస్తులు ఎంతోమంది ఉంటారు. ఎందుకు పనికి రాకుండా బాధ్యతలు తెలియకుండా ఉంటారు. అలా కాదండి, దేవుడు మనకి ఎందుకు బాధ్యత అప్పగిస్తాడండి. మనం భూమి మీదకి వచ్చినప్పుడే దేవుడు ఒక బాధ్యత అప్పగిస్తాడు మనకి. అలాగే మన అయ్యగారికి ఒక బాధ్యత అప్పచెప్పారు. ఏంటంటే మన ఆత్మని రక్షించి దేవుని పరలోక రాజ్యంలో చేర్చడం. మన పాస్టర్ గారు అలాగే మన సంఘానికి ఎన్నో ఆత్మలను రక్షించారు. అటు రీతిగా పాస్టర్ గారికి బాగులేని ప్రకారంగా అలాగే అమ్మగారికి ఆ బాధ్యత అప్పగించి అమ్మగారితోనే దేవునికి ఆత్మలను రక్షిస్తున్నారు. అంతేకాదండి, ఎంతోమంది చదువుతున్నారు. దేనికి చదువుతున్నారో వాళ్ళకే తెలియదు. ఏం చేస్తున్నారు, చదువు ఒకటైతే చేసే పనులు ఒకటి. అలా కాదండి, దేవుడు మనకి ఒకటి ఇచ్చాడు, ఒక నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన బట్టి మనం ప్రవర్తించాలి. అంతే తప్ప కానీ మనకి బాధ్యత లేకుండా ఊరి మీద తిరగడం అలాంటివి చేయకూడదండి. అలాగే చూసుకుంటే సామెతలు 17 చూడండి ఒకసారి. నిజమైన స్నేహితులండి మన బాధ్యతలు గుర్తు చేస్తారండి. అంతే తప్ప ఎవరైనా ఊరి మీద పడి తిరిగిదాం, లేదంటే అలా చేద్దాం ఇలా చేద్దామని పాడు చేయడండి. నిజమైన స్నేహితుడు అరే మీ నాన్న అలా ఉన్నాడు, మీ అమ్మ ఎలా ఉంది, ఇలా చేయాలరా అని చెప్తాడు తప్ప కానీ నువ్వు డబ్బులు తీసుకురారా, మనం పార్టీలకు వెళ్దాం, మనం విలాసాలకు వెళ్దామని ఏ నిజమైన స్నేహితుడు చెప్పడండి. అలాగే దుర్దాశలో అట్టివాడు సహోదరుడు నుండును. మామూలుగా నిజమైన స్నేహితుడు అయితే అలా చెప్తాడండి. అదే మామూలుగా దుర్దశలో ఉన్నవాడు స్నేహితుడు అలా కలువరే డబ్బులు తీసుకురారా, కాసేపు వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం, మనం మందేద్దాం రా, అలా చేద్దాం ఇలా చెత్త ఉప్పండి అలా అనకూడదు. మనం అరే మన కుటుంబ సమస్యలు ఏంటి, దేవుడు మనకు ఒక నిబంధన ఇచ్చాడు, ఒక బాధ్యతని ఇచ్చాడు. ఆ బాధ్యత ఏంటో మనం తెలుసుకుని మనం చెయ్యాలని చెప్పుకోవాలి తప్ప కానీ మన విలాసాలకి గట్టా తిరగకూడదే. అలాగే ఒకసారి నిర్గమకాండము 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. మన లాస్ట్ వీక్ అమ్మగారు ప్రతి వారం చెప్తున్నారండి,
ఎన్నో దేశాల్లో పాపం శాంతి లేదండి. క్రైస్తవుడు అనగానే ఎంతోమంది మనల్ని చంపడానికి చూస్తున్నారు తప్ప కానీ మనల్ని ఎవరు, మన దేవుడు అని యెహోవా తప్ప మనల్ని ఎవరు కాపాడలేదండి. అంతేకాదండి, మన తండ్రిని తల్లిని సన్మానింపాలి. ఎందుకంటే దేవుడు ఒక నిబంధనతో మన తల్లిదండ్రులకి గర్భఫలం ఇచ్చారు. ఆ నిబంధనతోనే మనం బయటకు వచ్చాం. అట్టి రీతిగా దేవుడు ఇచ్చిన బాధ్యతను బట్టి మనం బాధ్యతగా ప్రవర్తించి దేవుళ్ళలో ఎదగాలి తప్ప మనం విలాసాలకు వెళ్ళకూడదండి. మనం విలాసాలకు వెళ్తే మన జీవితం ఎట్టుపోనో ఎవరికీ తెలియదండి. కాబట్టి మనం దేవుళ్ళలో ఉండి ప్రతి వారు మన తల్లిదండ్రులని ఎంత ముదుము వయసు వచ్చే వరకు కూడా మన తల్లిదండ్రులు మనతోనే ఉండాలి. మనం బాధ్యతగా చూసుకోవాలి. మనకి ఇప్పుడు ఇక్కడ పల్లెటూరులో అంటే ఏదో మనకి పక్క వాళ్ళు ఏమనుకుంటారని భయపడతారు, కానీ అదే సిటీస్లో అయితే అలా అనుకోరండి. ఏమైంది ఓల్డేజ్ హోమ్లో పడేద్దాం అనుకోవచ్చు. అలా కాదండి, ఓల్డేజ్ హోమ్లో పడేస్తే ఆ ఓల్డేజ్ హోమ్ పెట్టినోడు అభివృద్ధి అవుతాడు, కానీ మనకేమవుతుందండి, మనకేమవుతుంది, డబ్బులు లాస్ అవుతాయి అంతేనండి. అదే మనం ఉన్న దాంట్లోనే అంత పెడితే వాళ్ళకి ఏమన్నా అదే ఆనందమండి. మనకి వాళ్ళ బాధ్యత ఇదేమీ ఉండదండి. మనకు ఉన్న దాంట్లోనే పెడితే మనకి ఎంతో ఆనందమండి. వాళ్ళు ఎంతో ఆనందపడతారు. నా బిడ్డ ఎంత బాగా చూసుకుంటున్నాడు, నేను ఇంత వయసులో ఉన్నా నా బిడ్డ ఏ బాధపడకుండా ఎంతో కష్టపడ్డా తన బిడ్డని ఎంతో చదివించుకుంటూ ఎంతో చేస్తూ, అయినా కానీ నన్ను చాలామంది ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారని అనుకోకుండా నా కొడుకులాగా తనతోనే ఉంచుకుంటూ ఎన్నో బాధ్యతలను చూసుకుంటూ నన్ను ఇలా చేస్తున్నాడని ఆ తల్లి ఎంతో సంతోషపడుతుందండి. అట్టి రీతిగానే మనం కూడా తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాలండి. అలాగే దేవుడు అట్టి రీతిగానే తల్లి వైపు దీనంగా చూస్తూ తల్లి వైపు చూస్తూ యోహానును, అమ్మ ఇదిగో నీ కుమారుడని తల్లికి చెప్పాడండి. తల్లికి చెప్పిన తర్వాత తల్లి బాధ్యత అయిపోయింది అనుకోలేదండి. అలాగే యోహానును పిలిచి తన శిష్యుడైన యోహానును పిలిచి ఇదిగో నీ తల్లి అని తల్లి బాధ్యతని యోహానికి అప్పచెప్పాడండి. అదే ఎవరైనా తప్పు చెప్తారండి మన ఊళ్ళో. ఇప్పుడు సపోజ్ మన ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా ఉన్నారండి, మన ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా కాసేపు మా అమ్మని చూడాలంటే ఎవరైనా చూస్తారు. ఒకటి మనిషికి బరువు అనుకుంటున్నారండి ఈ రోజు. అలాంటిది మనం అలా చూసుకోకుండా మనల్ని కానీ ఇంత పెంచి పెద్ద చేసి మనల్ని ఇంత వరకు తీసుకొచ్చారని చెప్పి మనం బాధ్యతగా ఉండి మన తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాలండి. అలాగే ఇప్పుడు దేవుని శాసనాల ప్రకారం క్రీస్తు మొదటి సంతానం వాడికే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. తల్లిదండ్రులను చూసుకోవాలి, ఇవి ఇలా అని ఉంటాయి. ఏంటి, ఫస్ట్ పుట్టిన వాళ్ళకే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. చిన్నగా రెండవగా పుట్టిన వాళ్ళని, మూడవ పుట్టిన వాళ్ళని కాదు, ఎవరైనా అంతేనండి. ఎవరైనా మన తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి. మనం ఆడపిల్లలు అంటారా, ఆడపిల్లలకైనా బాధ్యత ఉంటుంది, బాధ్యత లేకుండా ఉండదు. నువ్వు అత్తారింటికి వెళ్తావు, అత్తారింటికి వెళ్ళిన తర్వాత నా అత్తగారు నా మామగారు అని చెప్పి ఉండాలి తప్ప నాకేంటి, నేను వీళ్ళని ఎడగొట్టి నేను నా భర్త వేరేగా ఉందాం అని అనుకోకూడదండి. దేవుడు నాకు నిబంధన ఇచ్చి నాకు పెళ్లి చేశాడు. ఆ పెళ్లి చేసిన ప్రకారం నేను దేవునిలో నడుచుకోవాలని చెప్పి మనం అలా ఆలోచించుకుని ఉండాలి తప్ప మనం ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించుకోకూడదండి. నెగిటివ్గా ఆలోచించుకుంటే తప్ప మనకి వచ్చే లాస్యం ఉండదండి. దేవుడు మనకి ఇంకా మనకి భయం రావడానికి చాలా పరీక్షలు పెడతాడండి. ఆ పరీక్షలు పెట్టకుండా ఉండి మనం దేవునిలో ఉండాలంటే ముందు బాధ్యత కలిగి ఉండాలండి. ఆ బాధ్యతే దేవుడు మనకు చెప్తాడండి. ఇప్పుడు అలాగే అటు రీతిగానే దేవుడు అలా ఆ లాస్ట్ అసలు ఆయన ఏమైపోతాడో అన్నది ఆయన భయం లేదు. నా తల్లి ఏమైపోతుంది అనే బాధ తప్ప ఆయనకి ఇంకేమీ లేదు. మొదటి మాట ఏంటి, క్షమించడం. రెండో మాట పరదేశమై ఉండు. మూడో మాట బాధ్యత. మూడో మాట బాధ్యత అంటే దేనికి బాధ్యత, నా తల్లి ఏమైపోతుందో చివరి క్షణంలో కూడా తల్లి గురించి ఆలోచించారు. అది అటు రీతిగా మనం కూడా తల్లిదండ్రుల గురించి మనం అలా ఉండాలి. అలా ఉంటేనే మన తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటామండి. అటు రీతిగా మనం కూడా ఉండటకు అటు రీతిగా మనం ఉండటకు అటు రీతిగా ఉండటకు దేవుడు మనకు సహాయం చేసేలా చేయండి. అలాగే ఇంకోటి చూసుకుందామండి. దేవుడు ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం పరిచర్య కోసం మనం పరిచయం ప్రారంభం ముందు చిన్నప్పటి నుండి యేసుక్రీస్తు తల్లిదండ్రులు విధేయత కలిగి ఉండడం ఇవన్నీ చూశారు. అంత విధేయత కలిగి ఉండడం వల్ల కదండి దేవుడు నా తల్లి ఏమైపోతుంది అనే ఆలోచన ఉంది.
అదే ఎవరైనా అయితే కొంతమంది తల్లిదండ్రులను అసలు పట్టించుకోరండి. పట్టించుకోకుండా ఏంటి నా తొక్కలే అన్నట్టు ఉంటారండి. అలా ఉండకూడదండి. మన దేవుడు అంటే ఎలా ఉండాలన్నది దేవుడు బైబిల్ ప్రకారం చెప్తున్నారండి. అలా చెప్తున్నారు కాబట్టి మీరు కూడా అలా బైబిల్ ప్రకారం నడుచుకోవాలి. ప్రతి ఒక్కరిని తల్లిదండ్రుల్ని బాధ్యతగా చూసుకుంటూ వారి ప్రేమానురాగాన్ని పంచుకుంటూ ఉండాలి. అలాగే ఒకసారి మళ్ళీ ఏమనుకున్నారంటే అండి, యేసు తన తల్లిని ప్రేమించిన శిష్యుడి దగ్గర నిల్చుండి చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. దేవుడు మనకి ఎంత ఎలా చేసినా కానండి, దేవుడు ఒరే బాబు పనికెళ్ళరా బాబు అంటే, బాబు నేను మొయ్యలేనమ్మా, ఈ సిమెంట్ బస్తాలు నేను మొయ్యలేనమ్మా అంటే, మరి నీ కోసం 150 కేజీలు, సపోజ్ మనం 150 కేజీలు ఉన్న సిలువును మోసాడు దేవుడు. ఎందుకు మోయా నీ గురించి? నీకోసమే కదా, మన కోసం మనం చేసిన పాపాన్ని బట్టే కదా దేవుడు మన కోసం చేశాడు. మరి అలాంటిదప్పుడు మనం అంతలాగా చేయకూడదు. మన పని, మన దేహాన్ని ఎప్పుడు సుఖపెట్టకూడదండి. మనం దేహాన్ని ఎప్పుడు నలగకూడదనే ఉండాలి. అయ్యి బాబు అమ్మ పోయి ఏదో పుల్లలు ఇచ్చుకున్నారంటే, అయ్యి బాబు అమ్మ పుల్లలు ఇచ్చుకొస్తే నాకు ముళ్ళు గుచ్చుకుపోతాయమ్మ. మరి దేవుడు నీ కోసం తలపైన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. అప్పుడేం కాలేదా? అప్పుడు నొప్పి రాలేదా నీకు? నీకోసమే కదా ఇవన్నీ చేశారు. చేసినప్పుడు నీవు అంతగానే నీ దేవుళ్ళో ఎదగాలి. ఎదిగితేనే కదా నీకు నీ బాధ నీకు తెలుస్తుంది, నీ తల్లిదండ్రుల బాధ్యత నీకు తెలుస్తుంది. అలా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కానీ మనం దేవుని చేత మనం నెరవేర్చలేము. అలాగే ఒకసారి మన తల్లిదండ్రులను చూసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుళ్ళలో ఉంటే మనకి ఎన్నో ఆనందం అండి. ఆయన చేసే గొప్ప కార్యాలు మన కంటికి కనిపించండి. మన కంటికి కనిపించవు కానీ హృదయానికి కూడా మనకి తట్టవండి. అలాంటిది మనం జాగ్రత్తగా ఉండి దేవుడు చెప్పిన మాటను బట్టి మనం జాగ్రత్తగా చేసుకుంటే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. ఈ చిన్న మాట దేవుడు దీవించిన ఏమైనా తప్పులుంటే క్షమించారు.